అయోధ్యలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బాలరాముని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ప్రధాన మార్గమైన రాంపద్ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. రామనామస్మరణతో రామ జన్మభూమి మారుమోగుతోంది. రామాలయం జనసంద్రాన్ని తలపిస్తుంది. వణికించే చలిలో వేకువజామున 3 గంటల నుంచే క్యూ లైన్లలో నుంచున్నారు భక్తులు. వరుసగా 3వ రోజు కూడా దేశం నలుమూలల నుంచి బాలరాముని దర్శనం కోసం అయోధ్యకు భక్తులు పోటెత్తారు. ఆలయం వద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వారిని నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. తొలి రోజు దాదాపు 5 లక్షల మంది భక్తులు బాలరాముని దర్శించుకున్నారు. ఈ రోజు ఇంకా ఎక్కువ మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. భక్తులు నియంత్రించేందుకు ఆలయ ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయంలోనూ బయట 1000 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. భక్తులు భారీగా తరలి వస్తున్నారని పోలీసులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉందని, వృద్ధులు, దివ్యాంగులు 2 వారాల తర్వాత దర్శనానికి రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. యూపీ శాంతి భద్రతల డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రామాలయంలో భక్తుల రద్దీని పరిశీలిస్తున్నారు. బాలరాముడు రోజులో 2 విడతల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు బాలరాముడిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు బాలరాముడిని దర్శించుకోవచ్చు. ఈ క్రమంలోనే భక్తులు రద్దీ భారీగా పెరిగితే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని ఆలయ ట్రస్ట్ యోచిస్తోంది. మరోవైపు అయోధ్య రామ మందిరంలో కొలువు తీరిన బాలరాముడి పేరు మారింది. ఇకపై బాలక్ రామ్ గా దర్శనమివ్వనున్నారు. మందిరంలో కొలువుదీరిన బాలరాముడు 5 ఏళ్ల పసిబాలుడిగా దర్శనమిస్తున్నారు. అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించినట్లు ఆలయ పూజారి చెప్పారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిరిగా పిలుస్తామని తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ ని 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. బాలక్ రామ్ దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచి అంటే 3 గంటల నుంచి బాలక్ రామ్ దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తులందరూ వేచి చూశారు. ఈ నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా దర్శనం కల్పించే విధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న పెద్ద ఎత్తున భక్తుల రద్దీ ఉన్న నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఏరియల్ రివ్యూ నిర్వహించారు. అక్కడ ఉన్న పరిస్థితులను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. వికలాంగులు, వృద్ధులు 2 వారాల తర్వాత బాలక్ రామ్ దర్శనానికి వస్తే బాగుంటుంది అంటూ కూడా అక్కడ ఆలయ వర్గాలు తెలిపాయి. మనం చూస్తున్నాం, ఇసకేస్తే రాలనంతగా అక్కడ భక్తజన సంద్రోహాన్ని చూడొచ్చు. రామనామస్మరణతో అయోధ్య మారుమోగిపోతోంది. line